హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది ఒక ఇంపార్టెంట్ వీడియో అనే చెప్పొచ్చు యాక్చువల్‌గా. ఏంటి అంటే, ఎక్కువ మంది లేడీస్ ఫేస్ చేసే ప్రాబ్లమ్ అనమాట ఇది. ఇది యూట్యూబ్ పరంగా కూడా చెప్తాను అండ్ మన లైఫ్ పరంగా కూడా చెప్తాను. మీకు టైం లేకపోతే వదిలేసి వెళ్ళిపోండి. వినేవాళ్ళే వినండి దయచేసి. మళ్ళీ తర్వాత టైం వేస్ట్ అయిపోయిందని అనుకోవద్దు. నేను ఏ ఒక్క విషయం చెప్పినా కూడా అది క్రియేటర్స్‌కి హెల్ప్ అవ్వాలి. అండ్ నాట్ ఓన్లీ యూట్యూబ్‌లోనే కాదు, మనకి లైఫ్‌లో కూడా కొన్ని హెల్ప్ అయ్యేవి ఉంటాయి. అందుకు నేను కొన్ని వీడియోస్ చేస్తాననమాట. ఇది కూడా అలాంటి వీడియోనే. ఒకటేంటంటే, ఇది ఎక్కువగా లేడీస్ ఫేస్ చేసే ప్రాబ్లము. ఆఫ్‌కోర్స్ లేడీసే కాదు, జెంట్స్ కూడా బాధ్యత తీసుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళు కూడా ఫేస్ చేసే ప్రాబ్లమ్ అనమాట ఇది. ఏంటి అంటే, ఆ విషయంలో చూసుకుంటే, ప్రతిదీ అన్నీ మనమే చేసేయాలేమో, అన్నీ తీసేసుకోవడం మన మైండ్‌లోకే. వేరే వాళ్ళ ప్రాబ్లమ్స్ కూడా మన మైండ్‌లోకే తీసేసుకోవడం. ఇక్కడ యూట్యూబ్ పరంగా చూస్తే గనక క్రియేటర్స్ చేసే మిస్టేక్స్, క్రియేటర్స్ చేసే పనులు ఇవన్నీ ఏంటంటే, ఇప్పుడు నేను వీడియోస్లో చెప్తున్నాను. వీడియోస్లో చెప్పినా మళ్ళీ అయ్యే మిస్టేక్స్ చేసుకుని వస్తారు. ఏదో ఫీల్ అయిపోతాను తెగ, ఎందుకు వీళ్ళు వినరు అది ఇదని ఫీల్ అవుతూ ఉండేదాన్ని. నాకు అదేంటంటే, నాకు తెలియకుండానే అది ఇంకా స్ట్రెస్ పెరిగిపోతుంది. నాకు ఎందుకు అసలు వాళ్ళ గురించి చెప్పండి. ఇప్పుడు నాకేమన్నా ప్రాబ్లం వస్తే అదే నేను ఆలోచించాలి అప్పుడు. వాళ్ళెవరికో ప్రాబ్లమ్ వస్తే నేను తీసేసుకుని మైండ్‌లోకి నేను తెగ ఆలోచించేసి నా మైండ్ పోగొట్టుకుంటున్నాను ఒక రకంగా చెప్పాలంటే. నేను చేయకపోయినా కూడా వాళ్ళకి ఇంకా వేరే సోర్స్ ఉంటది, నాకు అదే అర్థమైంది. మనం ఒక్కళ్ళమే కాదు సోర్స్. వాళ్ళేంటంటే క్రియేటర్స్ మామూలు తెలివైనోళ్ళు కాదు. మొత్తం అందరిని ఒక రౌండేస్తారు. ఎవరు తక్కువగా చేస్తున్నారో, ఎవరు వాళ్ళకి జెన్యూన్‌గా అనిపిస్తారో వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటారు. అందరూ కాదు ఇది. ఇప్పుడు కొంతమందికి, ఇప్పుడు నాకు కొంతమంది ఫ్యాన్స్ అంటామనమాట వాళ్ళని. ఏదేమైపోయినా నేనే సాల్వ్ చేయాలంటారు. అలా అందరికీ ఉంటారు. అన్ని టెక్ ఛానల్స్‌కి ఉంటారు. సో, ఆ విధంగా కొంతమంది అట్లా ఉంటారైతే, కొంతమంది అందరిని కవర్ చేసుకొనొచ్చి ఎవరు జెన్యూన్‌గా, ఎవరు కరెక్ట్‌గా ఉన్నారనేది గూడా ఆలోచించకుండా వాళ్ళకి అమౌంట్ పే చేస్తారు. అది ఎంత అమౌంట్ అయినా సరే లెక్క లేకుండా. సో, ఇట్లా ఉన్నప్పుడు నేనేదో తెగ ఫీల్ అయిపోయి వాళ్ళకి చెప్పేసి, అంటే లైక్ ఇష్యూ వచ్చింది అన్నప్పుడు నేను ఇంత అమౌంట్ అని చెప్పేస్తాను. వస్తే వస్తారు, లేదంటే లేదు. నేనసలు తర్వాత పట్టించుకోను. వాళ్ళేం జేసుకుంటారో వాళ్ళు చేసుకుంటారు. ఇప్పుడు అమౌంట్ పే చేసేవాళ్ళుంటారు, చేయలేని వాళ్ళుంటారు. నేనసలు అవన్నీ గూడా ఏం పట్టించుకోను. కానీ ఈ ఆలోచన ఏదైతే ఉంటదో, అదే నేను ఇది చెప్పాను కదా, మళ్ళీ ఇదే మిస్టేక్ చేసుకొని ఎందుకొచ్చారు? అండ్ నేను ఏదో చేసేయాలి వీళ్ళకి అన్న ఇదిలో ఉండేదాన్ని. ఇది స్లోగా తగ్గిపోతా వస్తుంది. ఎందుకంటే ఎట్లాగో వినట్లేదు. నాకెందుకు ఆ బాధ ఎందుకు చెప్పండి? ఇదంతా నాకు రియలైజేషన్ రావడానికి ఈ మధ్య కాలంలో ఒక మెసేజ్ కూడా రీజన్ అయింది. చెప్తాను అది కూడా మీకు. ఒక ఫార్వర్డ్ మెసేజ్ అనమాట. మా హస్బెండ్ చూపిచ్చారు అది మెసేజ్ గూడా. నేను చెప్తాను మీకు అదంతా గూడా. అండ్ ఇక్కడ మెయిన్‌గా లేడీస్ ఇంట్లో ఉండే పనులైనా కూడా ఇప్పుడు మనకెట్లా ఉంటదంటే, అన్నీ మనమే చేసేయాలి. నాకైతే అట్లాగే ఉంటది. నేను ఎవ్వరికీ ఏమి చెప్పేదాన్ని కాదు అసలు ఇదివరకు. వాళ్ళు చెప్తే చేసేవాళ్ళే అందరూ గూడా. అన్నీ నేనే చేసేయాలి అన్నట్టు ఎవ్వరికి ఏది చెప్పకుండా నా పని నేను చేసేసుకోవాలన్నట్టు మొత్తం క్లియర్ చేసేసుకునేదాన్ని. అదేంటంటే మనకు తెలీదు. ఇప్పుడు అది ఈ ఆలోచనలో గూడా ఉంటది. మళ్ళీ యూట్యూబ్ గురించి గూడా ఆలోచన వస్తా ఉంటది మధ్య మధ్యలో. అట్లా ఇవన్నీ నాకు అసలు వర్కౌట్ అవ్వట్లేదు అని చెప్పి నేను పని డివైడ్ చేయడం స్టార్ట్ చేశాను. పిల్లలకు కూడా మా ఇంట్లో పని చెప్తాం కంపల్సరీ. ఇప్పుడు ఏదన్నా ఒక వెజిటబుల్స్ ఉన్నాయనుకోండి, ఇప్పుడు దొండకాయలు ఉన్నాయనుకోండి, అవి మనం కట్ చేయాలంటే కొంచెం ఎక్కువ టైం పడతది. కట్టర్‌లో వేస్తే సరిపోతుంది. సో, ఆ 2 సైడ్స్ అది ఆ ముచ్చుకలు ఉంటాయి కదా, అవి తీసేసి ఇస్తే మా చెల్లి వాళ్ళ అబ్బాయి వాడిని దాంట్లో కట్ చేస్తాడనమాట. సో, అవన్నీ నేనే చేసుకునేదాన్ని ఇదివరకు. అది వాళ్ళు చేయగలిగే పనే గదా! సో, చేయగలిగే పని అన్నప్పుడు ఖచ్చితంగా డివైడ్ చేసుకోవాలి. ఈ మధ్య కాలంలో మనకుండే ఈ స్ట్రెస్సులకి వీటిలకి ఇంకా ఎక్కువైపోతున్నాయి ఇవన్నీ. అసలు ఒక రకంగా చెప్పాలంటే లేడీస్‌కి పొద్దున్నే టిఫిన్ ఏం చేయాలి? బ్రేక్‌ఫాస్ట్ ఏం ప్రిపేర్ చేయాలి? లంచ్‌కి ఏం ప్రిపేర్ చేయాలి? డిన్నర్‌కి ఏం ప్రిపేర్ చేయాలి? స్నాక్స్ ఉంటే స్నాక్స్‌కి ఏం చేయాలి? ఇదే తిరుగుతూ ఉంటది మైండ్‌లో. అదే ఒక రకంగా పెద్ద స్ట్రెస్. మళ్ళీ ఏ ఏది వండినా సరే రోజు ఇయ్యే కూరలుగా, ఏమన్నా కొత్తగా ట్రై చేస్తే అది కుదురుద్దో లేదో తెలీదు. ఇప్పుడు అంతమంది మీద టెస్ట్ ఏమి చేయలేరు కదా, ఇంట్లో ఉన్న అందరి మీద. ఏదో ఒకళ్ళిద్దరంటే అనుకోవచ్చు గానీ. అట్లా అవే పెద్ద స్ట్రెస్ ఒక రకంగా. దాంతో పాటు ఈ యూట్యూబ్ ఇయన్నీ అంటే మామూలుగా ఉండదసల. ఒక స్టోరీ చెప్తాను మీకు. మా హస్బెండ్ పంపించారని చెప్పాను కదా, వాట్సాప్‌లో జస్ట్ ఫార్వర్డెడ్ మెసేజ్ ఇది. జస్ట్ మీకు ఇక్కడ చేస్తే స్క్రీన్ రికార్డ్ యాడ్ చేస్తాను. లేదు అంటే ఒక్కసారి నేను చదువుతాను వినండి. అసలు అది విన్న తర్వాత నిజమే కదా అనిపించింది నాకైతే. అంటే ఇప్పుడు జనరల్‌గా పేరెంట్స్ అందరూ ఎట్లా ఉంటారంటే, పేరెంట్స్ పెద్దవాళ్ళు ఎట్లా ఉంటారంటే లేడీస్, వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతున్నా సరే అది మనమే బాధ్యత తీసుకోవాలేమో, నేనే రిజాల్వ్ చేసేయాలేమో ఆ ఇష్యూని
అన్నట్లు ఉంటుంది ఎవరికైనా సరే. సో, ఇక్కడ చదువుతున్నాను వినండి. ఒక సాయంత్రం భర్త తలుపు దగ్గర నుంచొని అలా ఎప్పటిలాగే పిలిచాడు. పండు నేను కొంచెం ఫ్రెండ్స్‌తో బయటికి వెళ్ళొస్తా అంటే, అప్పుడు వాళ్ళ వైఫ్ అంట సరే ఎంజాయ్ చేయండి అనేసి చెప్పిందంట. అంటే అతనికి కొంచెం ఇదిగా అనిపించింది. ఏంటి ఎప్పుడు ఏదో ఒకటి అనేది ఇట్లా ఏంటి వెళ్ళిరండి అనేసి అంటుంది అనేసి అతనికి అనిపించిందనమాట. సరే నేను స్క్రీన్ రికార్డ్ యాడ్ చేస్తాను. మొత్తం చదవట్లేదులే చూడండి ఒకసారి. అలాగే తర్వాత అలాగే తన వాళ్ళ కొడుకొచ్చి కాసేపటికి వాళ్ళ కొడుకొచ్చి ఇట్లా ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చినాయి. చాలా తక్కువ మార్క్స్ వచ్చినాయి అని చెప్తే ఆవిడేం మాట్లాడకుండా సరే అనేసి వదిలేసిందంట ఆవిడ. సరే అని వదిలేసేసరికి అతనికి కొంచెం ఆశ్చర్యంగా అనిపించింది. ఆ డైలాగ్స్ అన్నీ కూడా అతను ఏం ఊహించుకున్నాడో కూడా ఆ మెసేజ్లోనే ఉన్నాయి చూడండి. తర్వాత రోజు కూతురు వచ్చి నేను కార్ డ్రైవింగ్ చేస్తూ కారు ఏదో ఢీ కొట్టాను, అది ప్రాబ్లం వచ్చింది కార్కి అనేసి చెప్పిందంట. మామూలుగా అయితే తిడతారు కదా జనరల్గా, బట్ అక్కడ ఆ సిచ్యువేషన్లో కూడా ఆవిడ ఏమి తిట్టకుండా జాగ్రత్తగా డ్రైవ్ చెయ్యి అనేసి మాత్రమే చెప్పిందంట. సో ఇక్కడ ఏంటి వీళ్ళ ముగ్గురికి జరిగిన ఇదంతా కూడా ఇదివరకు ఎట్లా ఉండేదంటే, అంటే అసలు ఈ స్టోరీ ప్రకారం ముందంతా ఇప్పుడు అతను ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తానంటే వెళ్ళొద్దనో ఏదో గొడవ పెట్టేసుకుని అట్లా ఉండేది. దాని తర్వాత ఈ అబ్బాయి విషయానికి వచ్చేసరికి మార్క్స్ రాకపోవడానికి రీజన్ ఏంటి, ఏదో ఒకటి అంటారు కదా చదవట్లేదనో ఏదో. తర్వాత కార్ గురించి కూడా ఏదో ఒకటి అంటారు కంపల్సరీ, బట్ అదేమీ లేకుండా జస్ట్ ఇక్కడ కామ్గా చిన్న సమాధానంతో అయిపోయింది. అండ్ ఈ స్టోరీ మీకు ఇట్లా స్క్రోలింగే కాకుండా నేను ఇక్కడ కింద కామెంట్స్లో కానీ డిస్క్రిప్షన్లో కానీ కూడా రాస్తాను చూడండి ఒకసారి ఆ స్టోరీని. అండ్ ఫైనల్గా దీని సారాంశం ఏంటి అంటే, నా టెన్షన్ ఎవరికీ లాభం లేదు, నా ఒత్తిడి మీ జీవితాలను సరిచేయదు, కేవలం నన్నే అలసటకు గురి చేస్తుంది. నేను మీరు చేయాల్సింది ఏమిటో చెప్పగలను, ప్రేమించగలను, తోడుగా నిలబడగలను, కానీ మీ జీవితాలను నేను జీవించలేను. నిర్ణయాలు మీరు తీసుకోవాలి, ఫలితాలను మీరు ఎదుర్కోవాలి, మంచైనా చెడైనా. నా పని మిమ్మల్ని ప్రేమించడం, దారి చూపించడం, మీకు అవసరం ఉన్నప్పుడు ఉన్నాను అని చూపించడం. కానీ మీ పని మీ జీవితాన్ని మీరే జీవించాలి, మీ నిర్ణయాలు మీరు తీసుకోవాలి, ఫలితాలను మీరు ఎదుర్కోవాలి అని తెలుసుకున్నా. సో ఇది చదివినప్పుడు నాకు నిజంగా నేను చేస్తున్నది ఏంటనేది నాకు అర్థమైనప్పుడు, అంటే ఏదైనా సరే ఏదో నేను చేసేయాలి, నేనే బాధ్యత తీసేసుకోవాలి అనే ఇది ఉండేది బాగా. అది చూసిన తర్వాత అనిపించింది నిజమే, అది నా పనులే నాకు ఉంటే ఎవరైనా అంతే, ఎవరి పనులు వాళ్ళు చూసుకుంటూ ఉంటే ఏ టెన్షన్ ఉండదు. అంటే మొత్తం మన గురించే టైం స్పెండ్ చేసుకుంటాం కాబట్టి. బట్ అట్లా కాకుండా వేరే వాళ్ళ పనులన్నీ, వేరే వాళ్ళ ఒత్తిళ్ళన్నీ మన మీద వేసుకున్నాం అనుకోండి, అది నెగిటివే అవుతుంది హెల్త్ పరంగా చూసుకున్నా కూడా. సో నిజంగా నాకు చాలా బాగా అనిపించింది ఆ మెసేజ్ మాత్రం. అండ్ ఈ వీడియో కూడా చేసి పెట్టడానికి ఏంటంటే రీజన్, ఎక్కువ మంది యూట్యూబర్స్ ఫేస్ చేస్తున్న ప్రాబ్లం కూడా ఇదే. ఎందుకంటే ఎక్కువ మంది లేడీస్ ఇంట్లో పనులు చేసుకుంటూ మొత్తం వాళ్ళే చూసుకోవాలి అన్న. అఫ్కోర్స్ ఇంట్లో అందరూ ఏమీ హెల్ప్ చేయరు, ఆ విషయం నేను చేయగలను. ఎందుకంటే జెంట్స్ అందరూ కూడా హెల్ప్ చేసే వాళ్ళు ఉండరు, కొంతమంది ఓన్లీ వాళ్ళు మాత్రమే చేసుకోవాల్సిన వాళ్ళు కూడా ఉంటారు. సో అలాంటి వాళ్ళు ఇంకా ప్లాన్ చేసుకోవడం తప్ప ఏం చేయలేము. కానీ ఏదైనా సరే ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటే చాలు అనేది అయితే నా ఒపీనియన్ అనమాట. ఇది నేను 2026లో తీసుకున్న రిజల్యూషన్. ఒక రకంగా చెప్పాలి అంటే ఇప్పటి వరకు నేను చేసింది ఏంటి అంటే 2025 ఫిబ్రవరి మార్చ్ నుంచి అనుకుంటున్నాను వాకింగ్కి వెళ్ళాలని చెప్పి. ఇప్పటి వరకు అంటే అసలు నాకు టైం కూడా కుదరట్లేదు, అంత బిజీ విత్ యూట్యూబ్ డౌట్స్ ఫ్రీగా, మళ్ళీ అవన్నీ ఫ్రీగానే. అసలు నైట్ పడుకునే వరకు డౌట్స్ క్లారిఫికేషనే, పొద్దున్నే లెగవడంతో ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయడం. అసలు అంత ఎందుకు చేస్తున్నానో కూడా నాకే తెలియట్లేదు అసలు. అంటే అదేమంత ఈజీ పని కాదు. మీకు ఎట్లా ఉంటుందంటే ఎవరికి వాళ్ళు వాళ్ళొక్కళ్ళే మెసేజ్ పెట్టారు అనుకుంటారు, పొద్దున్నే లేసేపాటికి 20-30 చాట్లు ఉంటాయి అక్కడ. నాకు ఏంట్రా బాబు ఇన్ని డౌట్స్, ఎన్ని వీడియోస్ చేసి పెట్టినా కూడా ఇంకా అసలు ఇది అవ్వట్లేదు అనేసి అనిపిస్తూ ఉంటుంది. అయినా రిప్లై ఇస్తూనే ఉంటాను. నేను 2026లో తీసుకున్న రిజల్యూషన్ ఏంటి అంటే, నాకు వీలైతేనే చేస్తాను ఏదైనా సరే, వీలు కాకుండా కూడా వీలు చూసుకుని చేయాల్సినంత ఇదేమి లేదు అనేది నాకు బాగా వచ్చేసింది. ఎందుకంటే ఇక్కడ నాకు ముందు ఫ్యామిలీ ఇంపార్టెంట్, యూట్యూబ్ ఈ ఆడియన్స్ వీళ్ళందరికంటే కూడా నాకు ఎట్లాగో బీభత్సంగా యూట్యూబ్ నుంచి వచ్చేది కూడా ఏమి ఉండదు ఒక రకంగా చెప్పాలంటే. నేను ఎందుకు చేస్తున్నానంటే, నేను ఛానల్ స్టార్ట్ చేయడానికి కూడా మెయిన్ రీజన్ ఫేక్ టెక్ ఛానల్స్ బోల్డ్ నుండే ఇది వరకు. అఫ్కోర్స్ కొన్ని సర్కంవెన్షన్ పాలసీ కింద పోయినవి కూడా ఉన్నాయి అనుకోండి. కొంతమంది ఏమో అసలు వాళ్ళు ఏం చెప్తారో కూడా వాళ్ళకే అర్థం కాకుండా టెక్ ఛానల్ పెట్టేసుకుంటారు వీడియోస్. అవన్నీ చూసిన తర్వాత అరే మనకి ఇంత ఇన్ఫర్మేషన్ తెలుసు కూడా ఎందుకు వీడియోస్ పెట్టకపోవడం అని మాత్రమే నేను ఛానల్ స్టార్ట్ చేశాను. ఒక రకంగా చెప్పాలంటే ఈ ఊబిలో కూరుకుపోయాను. అక్కడ ఆ ఛానల్కి వెళ్ళి మెసేజ్ పెడితే రిప్లై ఇస్తారు,
అనే ఇది వచ్చేసింది. ఎవరికి వాళ్ళకి అందరికీ ఫ్రీ రిప్లైసే కావాలి. అఫ్‌కోర్స్ రిప్లై ఇవ్వడంలో నేనేం దాన్ని ఎంజాయ్ చేస్తాను గూడా. అదేం ప్రాబ్లమ్ గాదు నాకు. కానీ వెయిట్ చేయరు. అస్సలు ఆగరు. పెట్టిన వెంటనే ఏదో చాట్‌లాగా కూర్చొని ఆళ్ళేమో చక్కగా ఆరాంగా కూర్చొని పెట్టినప్పుడు మనం రిప్లై ఇచ్చేసేయాలి. నాకేమో ఇక్కడ నేను ఎన్నో పనుల్లో సతమతమైపోతూ ఉంటాను. అట్లా అదే అనిపించింది నాకు ఇయన్నీ చూసిన తర్వాత. నేను వీళ్ళ వీళ్ళ ప్రాబ్లమ్స్ గురించి కూడా నేనే ఆలోచించేసి ఇంత పెట్టుకోవడం అనవసరం అనిపించేసి నాకు అర్థమైపోయింది. సో, నేను 2026లో ఆల్రెడీ స్టార్ట్ చేశాను. వాకింగ్ అదంతా స్టార్ట్ చేసి ఇయన్నీ ఫాలో అవ్వడం స్టార్ట్ అయిన తర్వాతే ఈ వీడియో రికార్డ్ చేస్తున్నాను. సో, ఈ 2026లో అన్నా మీరు మారడానికి ట్రై చేయండి. అది నేను చెప్పేది. మీ ఇంట్లో అవనివ్వండి, ఏదైనా సరే పనులు డివైడ్ చేయడానికి చూడండి. ఎందుకంటే ఇల్లు అనేది అందరిది. అందరికీ బాధ్యత ఉంటుంది. ఒక్కళ్ళే చెయ్యాలి అనేమి లేదు ఎక్కడ రూలు. అండ్ ఇప్పుడు మనకైనా ఇప్పుడు లేడీస్‌కి జనరల్‌గా ఎట్లా ఉంటదంటే రోజు ఒకటే వేలో చేసి ఒక్కరోజైనా రెస్ట్ కావాలనిపిస్తది. రెస్ట్ ఉండదు. ఎందుకంటే డైలీ కామన్‌గా జరిగే ప్రాసెస్ ఇంకా అది. అదేమంటే వాళ్ళకి ఎట్లా ఉంటదంటే ఏముంది పని అయిపోయిన తర్వాత ఊరికే ఖాళీగా కూర్చోవడమేగా అనుకుంటారు ఎక్కువ మంది. ఖాళీగా కూర్చోవడం అనేది ఉండదు. గ్యారంటీగా అది మాత్రం. పొద్దుటి నుంచి సాయంత్రం వరకు లేసిన దగ్గర నుంచి పడుకునే వరకు ఏదో ఒక పనులు ఉంటూనే ఖాళీగా కూర్చున్నా కానీ మైండ్లో నెక్స్ట్ ఏం పని అనేది తిరుగుతూనే ఉంటుంది. హోమ్ మేకర్స్ ఛానల్స్ లేని హోమ్ మేకర్స్కి అయినా కూడా కామన్గా జరిగేదే ఇది. ఈవెన్ ఇప్పుడు నాకు కూడా అదే ప్రాబ్లం. ఇప్పుడు నేను ఈ వీడియో షూట్ అయిన తర్వాత రైస్ పెట్టాలి కుక్కరు. దాని తర్వాత బట్టలు ఆరేస్తాం కదా వాటిని తిరగేయాలి. మళ్ళీ ఎండలో ఆరకపోతే మాకు ఎండ సరిగ్గా రాదనమాట ఇక్కడ బెంగళూరులో. సో అవే తిరుగుతూ ఉంటాయి మైండ్లో ఇంకా. ఇవన్నీ ఏంటంటే మన పని మనకు గుర్తుండాలి కరెక్టే. కానీ అది కూడా ఒక రకమైన స్ట్రెస్సే అవుతుంది ఒక రకంగా చెప్పాలంటే. సో ఈ వీడియో పరంగా నేను చెప్పేది ఏంటి అంటే మీ యూట్యూబ్ వీడియోస్ అయినా మీరు స్ట్రెస్ లేకుండా ఆరాంగా చేసుకోండి వీడియోస్ని ఒకటి. ఇంకోటి ఫ్యామిలీ పరంగా చూసుకున్నా కూడా ఇంట్లో పనులైనా సరే డివైడ్ చేయడానికి చూడండి. అది పిల్లలైనా పెద్దవాళ్ళైనా వాళ్ళకి అలవాటు అవుతుంది పని. సో ఇప్పుడు ఎల్లకాలం మనమే ఉండాలని దానివల్లే హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేది కూడా ఎక్కువ మందికి దానివల్లే. ఏముంది ఇంట్లో పనులు చేస్తే ఎక్సర్సైజ్ అంటారు కానీ అదంతా స్కామ్ ఒక రకంగా చెప్పాలంటే నా ఉద్దేశంలో. ఎందుకంటే ఇది వరకు రోజుల్లో వంగి కూర్చుని ఇల్లు తుడిచేవాళ్ళు క్లాత్ పెట్టి. బట్ ఇప్పుడు మనకి స్టిక్స్ వచ్చేసినాయి కదా, కర్రలతోనే తుడుస్తున్నాం. లేకపోతే రోబోస్ వచ్చేసినాయి. అండ్ సామాన్లు కూడా ఇదివరకు కింద కూర్చుని తోమేవాళ్ళు. అది కూడా ఎంతో కొంత పొట్టకి ఎక్సర్సైజ్ ఒక రకంగా అట్లా వంగి తోమడమో ఇది అనేది. బట్ ఇప్పుడు అదంతా ఏం లేదు, నుంచుని తోమేస్తున్నాము. అఫ్కోర్స్ ఆ ఛాన్స్ ఉంది మనకి కూర్చుని అది చేసే ఓపిక ఎవరికి లేదు. సో ఈ పనులన్నీ కూడా ఊరికే ఆ పని ఎక్సర్సైజ్ అంటారు కానీ ఇలాంటి పనుల వల్ల ఇంకా హెల్త్ ఖరాబ్ అవడం తప్ప ఏమీ ఉండదు. బాడీకి కంపల్సరీ ఎక్సర్సైజ్ అనేది ఉండాలి. బాడీకి ఎక్సర్సైజ్ వాకింగ్ ఏదో ఒకటి ఉంటేనే మన బాడీకి హెల్ప్ అవుతుంది. అంతేగాని ఈ పనుల వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. ఇది ఒక స్కామ్ అలా పెట్టేసి జనాలందరికీ బాగా ఎక్కిచ్చేసి పని చేసుకుంటేనే ఆరోగ్యం అది ఇది అని చెప్పేసి మనకు ఒక ఇది వచ్చేసింది. కానీ వాటి వల్ల నాకు ఏజ్ పెరిగే కొద్దీ నాకు అదే అర్థమైంది. ఏమీ ఉపయోగం ఉండదు దానివల్ల. మనకంటూ ఒక టైం ఉండాలి. మన బాడీకంటూ మనం ఒక టైం మెయింటైన్ చేసుకోవాలి కంపల్సరీ. రోజులో కనీసం గంట సేపు మన కోసం టైం స్పెండ్ చేసుకోవాలి ఏమీ లేకుండా అనేది మాత్రం నేను డిసైడ్ అయ్యాను. ఆ గంట నాకు ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందో, హ్యాపీగా ఆరాంగా తిరుగుతున్నాను అనమాట వాక్ చేసుకుంటూ. సో ఇది నేను చెప్పడానికి రీజన్ ఏంటి అంటే నేను తీసుకున్న రిజల్యూషన్ ఒకటి. అండ్ లేడీస్ కూడా ఎక్కువ మందికి ప్రాబ్లం ఉంటుంది. అందుకే నేను ప్రత్యేకంగా దీని గురించి వీడియో చేసి పెట్టాను. అండ్ ఈ ఛానల్లో పోస్ట్ చేయడానికి కూడా రీజన్ ఏంటి అంటే నాకు ఈ ఛానల్కి ఎక్కువ రీచ్ ఉంటుంది. అండ్ ఎక్కువ మంది లేడీస్ నా ఛానల్ని ఫాలో అవుతారు. సో వాళ్ళందరూ ఫేస్ చేసే ప్రాబ్లం కాబట్టి నేను ఈ ఛానల్లో పోస్ట్ చేశాను.